హలో అందరికీ! ఈరోజు ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయే బగారా రైస్ రెసిపీ చెప్తాను. దీనికైతే ముందు రైస్‌ని ఒక 30 మినిట్స్ ముందే వాటర్‌లో నానబెట్టేసుకోండి. దాని తర్వాత ఒక ఆనియన్‌ని ఫ్రై చేసి పెట్టుకోండి గార్నిష్ కోసం. దాంతో పాటు కొత్తిమీర, పుదీనాని వాష్ చేసి పెట్టేసుకోండి. అండ్ దీంతో పాటు మనకు కావాల్సిన స్పైసెస్ కొరియాండర్ పౌడర్ అదేనండి ధనియాల పొడి కూడా రెడీగా పెట్టుకోండి. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవడానికి. దాంతో పాటు ఒక ఆనియన్ అండ్ మన కారంకి సరిపడా మిర్చి కూడా పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ బేస్ ప్రిపేర్ బగారా రైస్ కూడా యూస్ ఇక్కడ ఘీ అనేది ఆప్షనల్. ఘీ వేస్తే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసుకోవాలనిపిస్తే ఫస్ట్ అయితే మన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మిర్చి దీంతో పాటు మనం ఫ్రై చేసే స్పైసెస్ ఉంటాయి కదా, అవి దాంతో పాటు మన స్పైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసేయండి. ఇవి కొంచెం సాఫ్ట్ గా అయింది అన్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత వరకు ఫ్ై చేయండి. అల్లం వెల్లుల్లి లేదంటే టేస్ట్ పచ్చివాసన పోయి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యా అనిపించినప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ఇది వేస్తే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. ఇక్కడ చూసారా, ముందే మనం కింద అడుగంటకుండా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ తక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి కొంచెమే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. మీరు దాన్ని బట్టి మీ ఇంగ్రీడియంట్స్ సెట్ చేసేసుకోండి. అండ్ దీంతో పాటు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఒక 15 మినిట్స్‌లో మీకు ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టేసుకుంటే. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నామో దానికి 2:2 రేషియోలో 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేయండి. దాని తర్వాత వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. ఒక 30 మినిట్స్ ముందే మనం రైస్‌ని నానబెట్టుకుంటే ఈజీగా కుక్ అవుతుంది. అండ్ వాటర్ అనేది కూడా బాగా బాయిల్ అయిన తర్వాతే రైస్ వేయండి, లేదంటే కొంచెం అతుక్కొని వస్తుంది. ఇక్కడ చూసారా, ఈ వాటర్‌లోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ సాల్ట్ మన రుచికి తడిపడా వేసేసుకోండి. అండ్ ఈ సాల్ట్ వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకండి. అండ్ ఇక్కడ చూసారా రైస్ ఎలా ఉడికిపోతుందో, చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుంది. అండ్ ఇదంతా కుక్ అయిన తర్వాత మనకు పైన కావాలంటే కొంచెం ఘీ వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా ఈజీ రెసిపీ కూడాను, మనం ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. బిర్యానీ కంటే నాకు ఇదే చాలా ఈజీగా అనిపించింది. దాని తర్వాత మనం కావాల్సినంత గార్నిష్ చేసేసుకోండి. కొంచెం క్యాష్యూ నట్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఈవెన్ రైస్ అంతా కుక్ అయిన తర్వాత కూడా మనం దమ్‌కి ఒక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే దాని స్టీమ్‌కి మనకి ఇంకా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. నేను ముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి కూడా గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇవి గార్నిష్ చేసేసుకొని పైన ఏమన్నా వెయిట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ నచ్చదు అనేవాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్ ఇది. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.